on their way, Matthew 28 verse 11, behold, some of the guard came into the city and reported to the chief priests all that had happened. మత్తయి సువార్త 28:11 మనం చూసినట్లయితే వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. They said, hey, there was an earthquake and an angel came and rolled away the stone and we were just frightened and the body just rose up. They didn't see the body, but they couldn't see it. And when they had assembled with the elders and council together, verse 12, they gave a large sum of money. Here's bribery and corruption to the soldiers and said, you must tell people that his disciples came by night and stole him away while we were asleep. 12వ వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, చూడండి ఇక్కడ ఎంతో అవినీతి జరుగుతుంది, లంచం ఇచ్చారు, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారని మీరు చెప్పుడి. It's a crime for a Roman soldier to be asleep when he's on duty. రోమా సైనికులు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపోవటం అనేది నేరం. No Roman soldier would dare to do that. రోమా సైనికులు ఎవరు కూడా ఆ విధంగా చేయడానికి సాహసం చేయరు. But what could they say? Couldn't say that the disciples, the fishermen came and overpowered the Roman soldiers and took the body. వాళ్ళు మరి ఇంకేం చెప్పగలరు? చేపలు పట్టుకునే శిష్యులు వచ్చి రోమా సైనికులు ఉన్నా కానీ వాళ్ళని ఓడించి ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళారు అని చెప్పగలరా? Nobody would believe that. అలా చెప్పినట్లయితే ఎవరు నమ్మరు. And God said, hey, what if Pilate hears that we were asleep? He said, don't worry, we'll talk to the governor and keep you out of trouble for saying that you were asleep. మరి ఈ విషయం పిలాతుకి తెలిస్తే ఏమవుతుందో అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము అతన్ని సమ్మతిపరిచి మీకు ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. And those soldiers were happy to take the money and they did exactly as they were instructed. That ఆ సైనికులు ఎంతో సంతోషంగా డబ్బును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేశారు. We were asleep and the disciples came and stole the body away. మేము నిద్రిస్తున్నప్పుడు శిష్యులు వచ్చి ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళారని చెప్పారు. Right from the beginning there's been lying on the part of religious people. ప్రారంభం నుండి కూడా మనం చూసినట్లయితే మత సంబంధమైన వ్యక్తుల్లో అబద్ధం అనేది ఎంతో ఉంటుంది. Religious people tell so many lies. ఈ మత సంబంధమైన వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. In order to defend their cause. People of all religions, including nominal Christians, they tell lies. వాళ్ళు చేయాలనుకున్నది చేయటానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అన్ని మతాల వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు. నామకార్థం క్రైస్తవులు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. Whenever you tell a lie, you know that the father of the lie is Satan. వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పినా జ్ఞాపకం చేసుకో, అబద్ధాలకు జనకుడు సాతాను. Jesus said the devil is the father of all lies. యేసు ప్రభువారు చెప్పారు, సమస్త అబద్ధాలకి జనకుడు సాతానే. Jesus said, I am the truth. నేనే సత్యమునని యేసు ప్రభు చెప్పారు. And you see lying right at the beginning here in the resurrection. ఇక్కడ పునరుద్ధానంలో కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రారంభం నుండే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. And so we see here that the resurrection, as I said, is the most important thing that ever happened. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మానవ చరిత్రలో కల్లా అత్యంత అద్భుతమైన సంఘటన ఏంటంటే పునరుద్ధానము. And this is what gives us hope. If you turn to 1 Corinthians in chapter 15, ఇది మనకు నిరీక్షణను కలుగజేస్తుంది. 1 కొరింథీ 15 మనం చూసినట్లయితే there's a great chapter there on the resurrection. 1 Corinthians in chapter 15. 1 కొరింథీ 15 అధ్యాయం అనేది పునరుద్ధానం మీద చాలా గొప్ప అధ్యాయం ఇది. It speaks here about the importance of the resurrection. పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేయబడింది. He appeared, it says, after the resurrection, verse 6, to 500 brethren. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఆయన కనపడెను. You know that Jesus never appeared to an unbeliever after his resurrection. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఒక్క అవిశ్వాసికి కూడా కనపడలేదు. He didn't have any cheap desire to go and stand before Pilate and say, hey, you kill me, here I am. పిలాతు దగ్గరికి వెళ్ళి నిలబడి నువ్వు నన్ను చంపావు కదా, చూడు నేను ఇక్కడ ఉన్నాను అని చౌకబారుగా ఆ విధంగా చూపించుకునే కోరిక ప్రభువుకు లేదు. He didn't have the desire to go and stand before Annas and Caiaphas and Herod. అన్న దగ్గరికి, కైపా దగ్గరికి, హేరోద్ దగ్గరికి వెళ్ళి నిలబడాలనే కోరిక ఆయనకు లేదు. And all those people and say, you tried to kill me, here I am. మీరందరూ నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు కదా, చూడు నేను ఇక్కడ ఉన్నాను. Why didn't he do that? అని ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదు? Don't we have a desire for this type of cheap publicity? ఇలాంటి చౌకబారుగా మనల్ని మనం ప్రదర్శించుకోవాలనే కోరికలు మనకు ఉండవా? And to score 1 point over somebody? He never had any such desire. వేరే వాళ్ళకంటే ఒక మార్క్ ఎక్కువ రావాలని అలాంటి కోరికలు ఉంటాయి కదా, యేసుక్రీస్తు ప్రభువారికి ఇలాంటి కోరికలు ఏమీ లేవు. He appeared to people, but all the people he appeared to
were believers. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత మనుషులకు కనపడ్డాడు, కానీ ఆయన ఎవరికి కనపడ్డాడంటే విశ్వాసులకే కనపడ్డాడు. That's very significant. ఇది ఎంతో ప్రాధాన్యమైంది. He appeared to 500 brothers, but not one of those unbelievers. ఆయన 500 మంది సహోదరులకు కనపడ్డాడు, కానీ ఒక్క అవిశ్వాసి కూడా కనపడలేదు. Because he didn't want to score any cheap points over others. ఎందుకంటే వేరే వాళ్ళకంటే నాకు ఎక్కువ పాయింట్లు రావాలనే చౌకబారు కోరిక ప్రభువుకు లేదు. If they repented of their sins, they could trust him. ఒకవేళ వాళ్ళ పాపములను బట్టి మారు మనసు పొందినట్లయితే వాళ్ళు ప్రభువుని నమ్ముతారు. He told Thomas, "Blessed are those who have not seen and have believed." You believe, he told Thomas, because you've seen me. Put your hands into my fingers. తోమాతో ప్రభు ఈ విధంగా చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, నీవు నన్ను చూసి నమ్మాలనుకుంటున్నావు, నీ వేళ్లు నా అరచేతిలో పెట్టమని చెప్పాడు. Is that the more blessed thing? అది ధన్యకరమైన విషయమా? What did he say about believing in him? ఆయన నమ్మే విషయంలో ప్రభు ఏం చెప్పారు? He said in John chapter 20 to Thomas, "Blessed are those," John 20:29, "who have not seen me and believe." We are in that category. యోహాను సువార్త 20:29 తోమాతో ప్రభు ఈ విధంగా చెప్పారు, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. We have not seen the risen Jesus, but we believe. Do you know that you're more blessed than those who actually saw the physical resurrected Jesus? పునరుద్ధరణైన క్రీస్తుని మనం చూడలేదు. మీకు తెలుసా, ఎవరైతే ఆ సమయంలో పునరుద్ధరణైన క్రీస్తును చూశారో వాళ్ళకంటే కూడా నీవు ఎక్కువ ధన్యుడివని. That's what he said. And because he said it, I believe it. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. I believe with all my heart that I am more blessed than those people who saw the physical resurrected Jesus. నా హృదయమంతటితో నేను నమ్ముతున్నాను, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధరణాన్ని ఎవరైతే చూశారో వాళ్ళకంటే నేను ధన్యుడినని. Some of us would have think, boy, I would have liked to have been there మనలో కొంతమంది ఈ విధంగా అనుకోవచ్చు, అక్కడ నేను ఉంటే బాగుండేది కదా, at the resurrection to see him coming after his resurrection. No, you're more blessed when you didn't see. ప్రభు పునరుద్ధరణ అయ్యేటప్పుడు, ఆయన బయటకు వచ్చేటప్పుడు నేను చూసింటే బాగుండేది కదా అని నువ్వు అనుకోవచ్చేమో. లేదు, నువ్వు చూడక నమ్మిన నీవే ధన్యుడువు. Those are the words of Jesus, and it must be true in some way. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, ఇవి సత్యము. And in 1 Corinthians 15 it says that if in this life only we have hope for death, then we are of all men most miserable. 1 కొరింథీ 15 మనం చూసినట్లయితే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడ్ల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. No, we have hope for the future because of the resurrection of Christ. లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణాన్ని బట్టి భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణ మనకుంది. First, Christ at his coming, verse 23, we will be resurrected with him, and then comes the end. 23వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. And death has already been destroyed by the resurrection of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధరణాన్ని బట్టి మరణము నశించిపోయింది. Satan's power has been destroyed. The resurrection proved so many things. యేసు ప్రభు యొక్క పునరుద్ధరణాన్ని బట్టి సాతాను యొక్క శక్తి నశించిపోయింది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అనేక విషయాలను రుజువు చేసింది. That all that Jesus said was true. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినవన్నీ సత్యమే అని రుజువు చేసింది. And it's the resurrection that proves that we've got hope for the future. భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణ మనకుంది అని చెప్పింది యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే. If it were not for the resurrection, like it says here, we would be of all men most miserable. ఒకవేళ పునరుద్ధానమే లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ చెప్పబడినట్లుగా మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాం. And he says, that's why I'm willing to face all types of dangers, because I know there's a resurrection from the dead. అందుకే నేను అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నేను మృతుల్లో నుండి లేపబడతానని నాకు తెలుసు కాబట్టి. Let me show you another verse in Acts 24. In Acts 24, he says in verse 15, he says, I have an absolute hope that there's going to be a resurrection one day of the righteous and the wicked. అపొస్తలుల కార్యములు 24:15 వచనం, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని నాకు నిరీక్షణ ఉంది. Because of this, what do? I keep my conscience absolutely clear before God and before men. దీని వలన నేనేం చేస్తున్నానంటే మనుషుల ఎదుట దేవుని ఎదుట నా మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచుకుంటున్నాను. So if you really believe there's going to be a resurrection and you're going to experience a resurrection too, పునరుద్ధానం అనేది ఉంది, నీవు కూడా ఆ పునరుద్ధానాన్ని అనుభవిస్తావు అని నువ్వు నమ్మినట్లయితే, the evidence of that is that you will keep your conscience absolutely clear. ఆ విధంగా నువ్వు నమ్ముతున్నావు
అంటానికి రుజువు ఏంటంటే నీ మనస్సాక్షి నువ్వు నిర్దోషంగా ఉంచుకుంటావు. Otherwise, we can say, I nominally believe there's going to be a resurrection. లేనట్లయితే ఏదో పేరుకి పునరుద్ధానం ఉంది అని నమ్ముతావు. If you really believe there's going to be a resurrection of the righteous and a resurrection of the wicked, then you will do one thing. నీతిమంతులకి పునరుద్ధానం ఉంది, అనీతిమంతులకి పునరుద్ధానం ఉందని నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీవు ఒక పని చేస్తూ ఉంటావు. Exactly like it says in Acts 24:16. You will do your very best to maintain a blameless conscience. అపొస్తలుల కార్యములు 24:16లో చెప్పబడినట్లుగా నీకు చేతనైనంత మట్టుకు నీవు ప్రయత్నం చేస్తూ ఉంటావు. Before God and before men. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉంచుకోవటానికి. It's one thing to say I theoretically believe in the resurrection of Jesus Christ. ఏదో పేరుకి యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను అని చెప్పటం వేరు. It's quite another thing to actually believe it deep down in our heart. నీ హృదయాంతరంగంలో నిజంగా దాన్ని నమ్మటం అనేది వేరే విషయం. In the head to believe, the devil knows. కేవలం నీ తలలో దాన్ని నమ్మటం అంటే సైతానికి కూడా తెలుసు ఆ విషయం. If you ask the devil, do you believe Jesus rose from the dead? Of course he knows it. Every demon in hell knows it and trembles at that truth. నువ్వు సైతాన్ని అడిగినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడా లేదా అంటే నాకు తెలుసు అయ్యాడని చెప్తాడు. నరకంలో ఉన్న ప్రతి దయ్యానికి కూడా అది తెలుసు, అది తెలిసి విని వణుకుతూ ఉంటాయి కూడా. But if you believe it in your heart, you believe that there'll be a resurrection of the righteous and another resurrection of the wicked. కానీ నీ హృదయంలో నీవు నమ్మినట్లయితే నీతిమంతులకు పునరుద్ధానం ఉంటుంది, అనీతిమంతులకు ఒక పునరుద్ధానం ఉంటుంది. And not everybody is going to be in the resurrection of the righteous. ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతుల పునరుద్ధానంలో ఉండరు. How are you going to make sure that you're going to be in the resurrection of the righteous కానీ నువ్వు నీతిమంతుల పునరుద్ధానంలో ఉంటావు అంటానికి రుజువేంటి? and not in the resurrection of the wicked? అనీతిమంతుల పునరుద్ధానంలో నీవు ఉండవు అంటానికి రుజువేంటి? Well, there's nobody who could tell us better than Paul himself. పౌలు కంటే స్పష్టంగా ఎవరు ఈ విషయంలో చెప్పలేరు. He says, in view of this hope that there'll be a resurrection of the righteous, and I want to be in that resurrection. నీతిమంతుల పునరుద్ధానం ఉందని నేను నమ్ముతున్నాను, నేను అందులో ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి. And not in the resurrection of the wicked. అనీతిమంతుల పునరుద్ధానంలో నేను ఉండాలనుకోవట్లేదు కాబట్టి. I do my best always to maintain a blameless conscience before God and before men. నేనేం చేస్తున్నానంటే దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. What does that mean? That means whenever Paul's conscience pricked him about anything that he felt had violated. దీని అర్థం ఏమిటి? ఎప్పుడైనా కానీ పౌలు యొక్క మనస్సాక్షి ఈ విధంగా చెప్పినప్పుడు నువ్వు ఈ విషయంలో తప్పిపోయావని, God's law or the life of Christ, he would immediately confess it and ask God to forgive it and cleanse in the blood of Christ. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కానీ క్రీస్తు యొక్క జీవితాన్ని బట్టి కానీ ఆ విషయం తెలిసినప్పుడు వెంటనే మారు మనసు పొంది యేసు ప్రభు యొక్క రక్తంలో కడగమని అడుగుతూ ఉంటాడు. And if he felt he had hurt somebody, he would go immediately to that person and ask forgiveness and set it right. నేను ఎవరికైనా హాని చేశాను అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెంటనే క్షమాపణ అడిగి సంగతులను సరి చేసుకుంటాడు. If somebody had done some harm to him and he had a little unforgiving spirit in his heart, he'd immediately get rid of it and forgive that person. ఎవరైనా పౌలుకి హాని చేసినప్పుడు తన హృదయంలో క్షమించలేని ఆత్మ ఉన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తిని క్షమించి సంగతులను సరి చేసుకుంటాడు. He'd make sure his conscience is always clean. తన మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా ఉంచుకొనుటకు అభ్యాసం చేస్తూ ఉంటాడు. It's like when a thorn gets into your foot, you don't wait to pull it out. You pull it out immediately. That's how we must keep our conscience. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు తీయటానికి ఎంతో సమయం నువ్వు వేచి ఉండవు, వెంటనే తీసేస్తావు. మన మనస్సాక్షిని కూడా ఆ విధంగా మనం ఉంచుకోవాలి. And that's the way anyone who believes in the resurrection will keep his conscience. పునరుద్ధానాన్ని నమ్మే ఏ వ్యక్తి అయినా కానీ తన మనస్సాక్షిని ఈ విధంగా నిర్దోషంగా ఉంచుకోవటానికి అభ్యాసం చేస్తూ ఉంటాడు. As far as I'm concerned, the only way I can say I believe in the resurrection is that I keep my conscience clear. నా మట్టుకు నేను చెప్పాలంటే నేను పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను అంటానికి రుజువేంటంటే నా మనస్సాక్షిని నేను నిర్దోషంగా ఉంచుకోవటానికి అభ్యాసం చేస్తూ ఉంటాను. If you don't keep your conscience clear, your faith in the resurrection is only theoretical. ఒకవేళ నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవటానికి నువ్వు అభ్యాసం చేయకుండా ఉన్నట్లయితే పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను అని నువ్వు చెప్పేది అది కేవలం థియరీ మాత్రమే.